వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్నకు 381 గ్రాముల బంగారు పగడాల హారం సమర్పణ. పోలీసులపై రాళ్లతో దాడి, ఎస్ఐ కానిస్టేబుల్కు గాయాలు. సింహాచలంలో ధనుర్మాస ఉత్సవాల వైభవం. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల వైభవం. జాతీయ రోలర్ స్కేటింగ్లో కంటోన్మెంట్ విద్యార్థుల సత్తా. గ్రామంలో ఘర్షణ వాతావరణం, భయభ్రాంతుల్లో ప్రజలు. ప్రారంభోత్సవంలో మెరిసిన స్టార్ హీరోయిన్ సమంత. విశాఖ సింహాచలంలో జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా విశాఖ సింహాచలంలోని అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన ఆయన 381 గ్రాముల బంగారంతో తయారైన పగడాల హారాన్ని కుటుంబ సమేతంగా స్వామివారికి సమర్పించారు. అంతకుముందు వేద పండితుల పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రం యావత్ ప్రజలకి అందరికీ కూడా స్వామివారి ఆశీస్సు ఉండాలని, మరి వారి జన్మదిన సందర్భంగా మరి స్వామివారికి ఈరోజు ఒక హారాన్ని ఈరోజుకి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ హారాన్ని ఈరోజు మరి సింహాద్రప్పన్న స్వామివారికి మరి ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మరి ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రజల మీద, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, మరి స్వామివారికి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి ఆయురారోగ్యం ఉండాలని, వారు బాగుండాలని, రాబోయే కాలంలో వారి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంచి పరిపాలన అందిస్తారని ఆ స్వామివారి ఆశీస్సులు కావాలని చెప్పి అందరం కూడా, ముఖ్యంగా నేను కానీ నాతో మా సతీ సమేతంగా కుటుంబ సభ్యులు కానీ, ముఖ్యంగా మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని మరి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా అందరూ కూడా మా ప్రజలందరూ కూడా బాగుండాలని, మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ స్వామివారిని వేడుకున్నాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక రోడ్డుపైకి వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు. ఎడ్ల బండితో రోడ్లను మూసివేసి అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థి చంద్రకళపై బీఆర్ఎస్ అభ్యర్థి ఉజ్వల యాదవ్ విజయం సాధించారు. ఈ ఓటమిని తట్టుకోలేని చంద్రకళ కుటుంబ సభ్యులు ఇంటి ముందు ఎడ్ల బండిని అడ్డంగా పెట్టి రోడ్డును పూర్తిగా మూసివేశారు. గ్రామస్తుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఎడ్ల బండిని పక్కకు తొలగించే ప్రయత్నం చేయగా కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు పలువురు కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. लागोनी खाली एक्टिंग जोर लागोनी बाटा लागोनी ओनला ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహాచలంలోని వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సింహాచలంలోని శ్రీ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. ఆదివారం వేకువజామున జరిగిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా గోదాదేవి రచించిన తిరుప్పావైలోని 6వ పాశురం పుల్లం శిలంబిన ఖాన్ పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో అర్చక స్వాములు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. 6వ పాశురంలోని అంతరార్థాన్ని వివరించిన రాజగోపాల్ పరమాత్మను మేల్కొల్పే ఈ పాశురం భక్తుడిని ఆధ్యాత్మికంగా జాగృతం చేస్తుందని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ధనుర్మాసం ముగిసే వరకు ప్రతిరోజు వేకువజామున ఈ పారాయణం కొనసాగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారిని కూర్మావతారంలో ముస్తాబై భక్తులకు దర్శనమిచ్చారు. కూర్మావతార రూపంలోని స్వామివారిని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం మాడవీధుల గుండా వేద మంత్రాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఈవో దామోదర్ రావు దంపతులు పాల్గొన్నారు. కూర్మావతార దర్శనం వల్ల శని గ్రహ సంబంధాల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ వైకుంఠ ఏకాదశి మహోత్సవాలలో భాగంగా పగల్పత్తుత్సవాలలో నేడు మనకి స్వామివారు కూర్మ రూపాల్లో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. ఈ కూర్మ రూపాన్ని ధరించినటువంటి విధానాన్ని మనకి పురాణాలు ఇలా తెలియజేస్తున్నాయి. పూర్వం ఇంద్రుడు తన సర్వసంపదలను పోగొట్టుకొనగా మహర్షి శాపం వల్ల మళ్ళా దాన్ని తిరిగి పొందడం కోసం శ్రీమన్నారాయణ యొక్క సూచన పైన మందరగిరిని కవ్వంగాను, వాసుకుని తాడుగాను చేసుకుని రాక్షసులతో స్నేహాన్ని కుదుర్చుకొని సముద్ర మథనాన్ని సాగించాడు పాలకడలలో. ఏ ఆధారం లేనటువంటి మందరం నీటి మునిగిపోతున్నటువంటి సందర్భంలో దేవతల ప్రార్థన మన్నించినటువంటి శ్రీమన్నారాయణుడు కూర్మ రూపాన్ని ధరించి ఆ మందరగిరిని పైకి ఎత్తికి పట్టుకొని మథనానికి సహకరించాడు. ఆ తర్వాత దేవేంద్రుడు సర్వ సంపదలను పొందినట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇలా దేవేంద్రుడికి సర్వ సంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా, అమృతత్వాన్ని కూడా అందించినటువంటి అవతారంగా మనకి కూర్మావతారం కీర్తించబడుతుంది. ఇటువంటి కూర్మరూపధరుడైనటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల మనకి సర్వ సంపదలు చేకూరుతాయి. అంతేకాకుండా శనిగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి కూర్మరూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. జాతీయ స్థాయిలో కంటోన్మెంట్ నియోజకవర్గం క్రీడా సత్తాను చాటారు యువ స్కేటర్లు. విశాఖలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పతకాల వర్షం కురిపించారు. ఈ నెల 5 నుంచి 15 వరకు విశాఖపట్నంలో నిర్వహించిన 7 నుంచి 20 ఏజ్ గ్రూప్ 63 జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 38 మంది విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. ఈ పోటీల్లో మొత్తం 19 బంగారు, 10 రజిత, 9 కాంస్య పతకాలను సాధించి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆదివారం జింకానా గ్రౌండ్ లో విద్యార్థులను కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు అధిరోహించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. స్కేటింగ్ కోచ్ అనూప్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందిస్తూ అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. Really, this means a lot to us and for this match. Please give that. కనబరచడానికి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ మనం రిజల్ట్స్ వస్తాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వివాదాస్పద ఫ్లెక్సీ కలకలం రేపింది. హింసాత్మక పదజాలంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో రాజకీయ ఉద్రిక్తతకు దారితీసేలా ఓ వివాదాస్పద ఫ్లెక్సీ వెలిసింది. రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ హింసను ప్రేరేపించే నినాదాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర కలకలం రేపింది. 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు చేస్తామని
తొలగించడమని ఫ్లెక్సీలో పేర్కొనడం గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది. ఫ్లెక్సీ తొలగించాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేయగా తీసేస్తే నిజం చేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై స్పందించిన ద్వారకా తిరుమల పోలీసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వారితో పాటు ఫ్లెక్సీ తయారు చేసిన వ్యక్తిపై సహా 7గురిపై కేసు నమోదు చేశారు. టాలీవుడ్ స్టార్ పాన్ ఇండియా నటి సమంత హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొత్తగా ప్రారంభమైన సిరిమల్లె సారీస్ షోరూమ్ ను ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో సిరిమల్లె సారీస్ కొత్త షోరూమ్ ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ చీరలు ప్రతి అమ్మాయికి మంచి స్నేహితురాలు లాంటివని, ఇక్కడి సారీ కలెక్షన్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. భారతీయ హస్తకళలు, చేనేత సారీల ప్రాధాన్యతను వివరించిన ఆమె ఇవి భారతదేశపు సంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని తెలిపారు. సిరిమల్లె సారీస్ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ షోరూమ్ ప్రారంభం తమ బ్రాండ్ విస్తరణలో కీలక మైలురాయిగా పేర్కొన్నారు. కాంచీపురం సిల్క్స్, బనారసి సారీలు, డిజైనర్ బ్రైడల్ వేర్, హ్యాండ్లూమ్ మరియు ఆధునిక ఎథ్నిక్ కలెక్షన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. I'm very happy to see all of you. So thank you for being here. And congratulations, Sirimala Sarees. I hope you have a wonderful year. And sarees is every girl's best friend. So congratulations to you. I hope you are extremely successful. And thank you for all of you for being here. రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమానికి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టారు. కాకినాడలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ రామారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్రంలో 5 ఏళ్ల లోపు ఉన్న 54 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమం కోసం జిల్లాలో మొత్తం 98,99,300 డోసులు అందుబాటులో ఉంచగా 22, 23 తేదీల్లో ఇంటింటికి 76,534 బృందాలు తిరగనున్నాయి. మిత్రులారా, 1900 పోలియో మహమ్మారి ఏ రకంగా ప్రపంచాన్ని, మన దేశాన్ని కూడా అతలాకుతలం చేసిందో మనకు తెలుసు. కొన్ని లక్షల మంది పోలియో వైరస్ కారణంగా పక్షపాతం బారిన పడి జీవితాంతం మంచానికే పరిమితమై ఆ కుటుంబాలకి, సమాజానికి కూడా భారంగా మారిన పరిస్థితులు ఉండేవి. ఆ నేపథ్యంలో పోలియోని సమూలంగా నిర్మూలించడం కోసం అంతర్జాతీయంగా, జాతీయంగా చేసిన అనేక ప్రయత్నాల్లో పోలియో వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టాం. మన దేశంలో 1980లో ప్రతి సంవత్సరం సగటున 3,50,000 మంది పోలియో వైరస్ బారిన పడి ఒక జీవోత్సవంలాగా జీవనం సాగించే పరిస్థితులు ఉండేవి. తదనంతరం ప్రభుత్వాలు తీసుకున్న చర్యల కారణంగా పోలియో పూర్తిగా నిర్మూలించబడి భారతదేశం పూర్తిగా 2014లో పోలియో రహిత రాష్ట్రంగా గుర్తించబడింది, డిక్లేర్ చేయబడింది. ఇక మన రాష్ట్రానికి వస్తే 2008లో చిట్టసారిగా ఇదే కాకినాడలో పోలియో కేసు వచ్చింది. దాని తర్వాత ఎప్పుడు కూడా రాష్ట్రంలో పోలియో రాలేదు. దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా రాలేదు. మరి ఎక్కడ పోలియో లేనప్పుడు ఇప్పుడు మరి కొత్తగా చిన్నప్పటి నుంచి వేస్తూనే ఉన్నారు కదా పోలియో టీకాలు. పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు దాకా మొదటి వారం, రెండో వారం, 6వ వారం, 10వ వారం, 16 నెలలకి టీకాలు 5 సార్లుగా వేస్తున్నారు. మరి కొత్తగా ఇప్పుడు ఎందుకు వేయాలని అనుమానాలు రావచ్చు. టీకా పూర్తిగా మన దేశంలో నిర్మూలించబడినప్పటికీ మన పొరుగు దేశమైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో వైల్డ్ పోలియో వైరస్ ఆనవాళ్లు కనిపించిన నేపథ్యంలో ఇటీవల కాలంలో యూరోపియన్ దేశమైన జర్మనీలో కూడా ఒకరు పోలియో బారిన పడిన నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై పొరుగు దేశం నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వైరస్ మన దేశానికి రాకుండా ఉండడం కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికే ఇస్తున్న ఓపీవీ ఏదైతే ఉందో దానికి అదనంగా BOPV
పుట్టినప్పటి నుంచి 0 నుంచి 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 2 చుక్కల ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఏ కారణాల చేతైనా కొత్తగా వస్తున్న వైల్డ్ పోలియో వైరస్ కారణంగా ఆ పోలియో బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం. పోలియో మీద పెడుతున్న ప్రతి రూపాయి ఖర్చు, ఎందుకంటే వ్యక్తి అనారోగ్యంతో మంచానికి పరిమితమైతే ఆ కుటుంబం మీదే ఆర్థిక భారం కాకుండా సమాజం మీద కూడా ఆర్థిక భారం పడుతుంది. 1 రూపాయి ఇవాళ మనం నిర్మూలించడానికి ఖర్చు పెడితే నిర్మూలించిన తర్వాత దానికి 40 రూపాయల ఆదాయం వస్తుంది. పోలియో అంటే ఆరోగ్యం అనేది అంత ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఆర్థిక మెరుగుదలకి అవినాభావ సంబంధం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇవాళ డిసెంబర్ 21 జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్రంలో ఉంటున్న 54 లక్షల పైగా పిల్లలకి 0 నుంచి 5 సంవత్సరాలు ఉంటున్న పిల్లలందరికీ కూడా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ వేస్తున్నాం. దానికోసం 1,60,000 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ అంగన్వాడీ వర్కర్లను కానీ క్షేత్రస్థాయిలో పెట్టడం జరిగింది. పరీక్షలు ఎక్కువ చేస్తున్నాం. చాలామంది మేము అందుకే అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవేంటంటే ఒకటి జాగ్రత్త, ఎక్కడ దత్తు రావట్లేదు. ఇప్పుడు అవగాహన కలిగించడం వల్ల ఇది కుట్టినప్పుడు ఆ చిగ్గర్ మైట్ కుట్టినప్పుడు వెంటనే ఆసుపత్రికి రావాల్సింది. ఆ దద్దురు వస్తుంది. దద్దురు వచ్చిన తర్వాత జ్వరము, తర్వాత వణుకు, ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఆసుపత్రికి కానీ ఇప్పుడు అవగాహన కారణంగా వస్తున్నారు. అందుకనే గతంలో తక్కువగా జరిగే పరీక్షలు ఇవాళ చాలా విస్తృతంగా పరీక్షలు చేస్తున్నాం. కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళని నిన్ననే ఒక చిన్న బాలుడు కూడా ఈ ప్రాంతంలోనే వస్తే వాళ్ళు తీసుకొచ్చారు. అది ఫ్యాటల్ కాదు, కానీ గుర్తించకుండా ఏమవుతుందిలే అని చెప్పి లేదా స్థానికంగా తెలిసిన ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం ఇబ్బందికరం అవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ మీడియా మాధ్యమం కూడా నేను కోరుతున్నాను, అటువంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉంటున్న ఆసుపత్రికి, అది విఎస్సి కావచ్చు, పిఎస్సి కావచ్చు, లేదా సిఎస్సి కావచ్చు, వెళ్ళాలా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చూయించుకుంటే వాటిని అది అంత ప్రమాదకరమైంది కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం అవుతుంది. కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. ఏదన్నా క్యాన్సర్ వచ్చిందనుకున్నాం, క్యాన్సర్ గడ్డ వచ్చింది, క్యాన్సర్ గడ్డని చూద్దాంలే వదిలేస్తే కాదు, దాన్ని కోసి పారేయాల్సిందే. కోసి పారేస్తేనే శరీరం మిగులుతుంది, ప్రాణం నిలుస్తుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. ఇట్లాంటి అరాచక శక్తుల్ని పూర్తిగా నిర్మూలించకపోతే రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాలు అంధకారంలోకి పోయింది, అవినీతి కూపంలోకి పోయింది. ఈ రాష్ట్రంలో ఉంటున్న పిల్లల భవిష్యత్తు కూడా నాశనమై ఛిద్రమైపోయింది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి అరాచక శక్తులకి వినాశాన్ని కోరుకునే వాళ్ళని, విధ్వంసం సృష్టించే వాళ్ళని యోగి ఆదిత్యనాథ్ సర్జరీ తప్పదు. అదే మాట నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ట్రీట్మెంట్ నేనేది ఇంకా విస్తృతంగా చేయాల్సింది. అంటే ఈ వ్యవస్థలో ఉంటున్న లొసుగులను అడ్డం పెట్టుకుని రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకంటే వ్యవస్థలో ఉంటున్నప్పుడు, చట్టంలో కొన్ని ఉంటున్నప్పుడు వాటిని లొసుగులను అడ్డం పెట్టుకుని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని అధిగమించి కూడా ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే మాత్రం నిర్ణయం తీసుకోవాలి. పుష్పం ఇది కూటమి ప్రభుత్వంలో నేను మంత్రిని, నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాడిని. ఇవాళ ప్రభుత్వానికి అధినేత తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వంలో 2వ స్థానంలో ఉంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ నేను చిన్నప్పటి నుంచి వాళ్ళలాగా మీరు మాట్లాడిన వాళ్ళని ఎవరినన్నా చూడండి, పార్టీలు మారిన వాళ్ళు. నేను పుట్టిన ఈ పార్టీనే, చచ్చిన ఈ పార్టీని, నన్ను మీరు మాట్లాడడానికి పచ్చపుష్పాని అంటే వీళ్ళకి వచ్చిన భాష ఇదే. వీళ్ళు టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద మాట్లాడలేరు, అది చేత కాదు. కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుంటారు. ఇట్లాంటి ప్రేలాపనలు చేసే వాళ్ళని ప్రజలు గమనిస్తున్నారు. దాని కారణంగానే అంత అవమానకర రీతిలో ఓడించారు. అయినా వాళ్ళు తెలుసుకోలేకపోతే వాళ్ళ కర్మ. ఎక్కడ ఏదైనా ఇటువంటి స్టే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే వారి మీద చర్యలు తీసుకుంటున్నాం, కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏ విషయం కాకుండా వెంటనే తీసుకోవడం, కలెక్టర్ ద్వారా విచారణ జరిపించడం, అక్కడికక్కడే సస్పెండ్ చేయడం కూడా చేస్తున్నాం. ఈ నిర్లక్ష్యాన్ని సహించే, ఉదాసీనతని, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తి లేదు. మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడాన్ని నిరసనిస్తూ మొయినాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వికసిత్ భారత్ రామ్జీ వద్దు, గాంధీజీయే ముద్దు అని నినాదంతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నేతలు మాట్లాడుతూ
మాట్లాడుతూ గాంధీ మహాత్ముడిని జవహర్లాల్ నెహ్రూను ప్రజల గుండెల్లో నుంచి ఎవరు తొలగించలేరని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం కులాలు మతాల పేరుతో చిచ్చు పెడుతోందని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక కేంద్ర నిధులను అడ్డుకుంటారని కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. జాతిని అవమానించే విధంగా పనికి ఉపాధి నుండి మన్రేగా నుండి గాంధీ మహాత్ముడి పేరు తొలగించడం అనేది చాలా హీనమైన చర్యగా మేము భావిస్తూ వాళ్ళు రంగారెడ్డి జిల్లా అజీనగర్ లో సత్యాగ్రహం చేయడం జరిగింది. కులాల పేరిట మతాల పేరిట చిచ్చు పెట్టి అధికారులు కూర్చున్నట్టు బీజేపీ ప్రభుత్వం జాతి పితను మరిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి భారతదేశ ప్రౌఢు ఈ ఫ్యాసిస్ట్ విధానం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. గాంధీ మహాత్ముడిని జవహర్లాల్ నెహ్రూని ఈ దేశ ప్రజల గుండెల నుంచి ఎవరు కూడా తొలగించలేరు. చిరస్థాయిగా మన గుండెలో నాయకుల్ని మరిపించే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తా ఉంది. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని సమ్మెళనంగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నిటి కూడా ఎండగడతాము. ప్రతి పౌరుడిని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వం జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఓర్వలేక ఈ రాష్ట్రానికి రావాల్సిన బాధ్యత కూడా కిషన్ రెడ్డి గారు అడ్డుపడతా ఉన్నారు. ఇలా కిషన్ రెడ్డి గారు లేఖ రాశారు సోనియా గాంధీ గారికి. మాకు తెలియదా మా ఆదిరేత నాయకత్వంలో ఎలాంటి వాగ్దానాలు ఇచ్చావు, ఎలాంటి కార్యక్రమాలు ఇస్తానో ప్రతిదీ కూడా ప్రతిసారి రివ్యూ చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. పోయిన ప్రభుత్వాల్లో ఏ వాగ్దానం కూడా జారబెట్టే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డి పీస్ అధ్యక్షులుగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రతిదీ కూడా ఇంకా 3 ఏళ్ల సమయం అన్ని పూరిస్తాము. కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు ఆపుతున్నారు, రావాల్సిన నిధులు ఎందుకు ఆపుతున్నారు జవాబు చెప్పాలి తెలంగాణ ప్రజలకి. వారు చేయక ఇక్కడ నడుస్తున్నటువంటి సజావుగా నడుస్తున్న ప్రభుత్వం మీద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండు రాసిన తెలంగాణ ప్రజల వ్యక్తులు మేము ఇస్తున్న అభివృద్ధి, మేము ఇస్తున్న సంక్షేమం, మా ముఖ్యమంత్రి నేతృత్వం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా తెలుస్తాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పట్టపగలు చోరీ కలకలం రేపింది. జ్యువెలరీ షాపులోకి చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగ ఘటన సీసీటీవీలో నమోదైంది. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పట్టపగలు జరిగిన చోరీ స్థానికంగా కలకలం సృష్టించింది. గౌడ రామాలయం రోడ్ లో ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా ఉన్న శ్రీ కృష్ణసాయి జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ దొంగ బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ చోరీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో స్పష్టంగా నమోదయ్యాయి. దుకాణ యజమాని కృష్ణకుమారి ఉయ్యూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాక్స్ లో ఉన్న సుమారు 80 గ్రాముల బరువున్న 30 జతల బంగారు పోగులు దొంగిలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సింహాద్రి అప్పనకు 381 గ్రాముల బంగారు పగడాల హారం సమర్పణ. పోలీసులపై రాళ్లతో దాడి, ఎస్ఐ కానిస్టేబుల్కు గాయాలు. సింహాచలంలో ధనుర్మాస ఉత్సవాల వైభవం. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల వైభవం. జాతీయ రోలర్ స్కేటింగ్ లో కంటోన్మెంట్ విద్యార్థుల సత్తా. గ్రామంలో ఘర్షణ వాతావరణం, భయభ్రాంతుల్లో ప్రజలు. ప్రారంభోత్సవంలో మెరిసిన స్టార్ హీరోయిన్ సమంత. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.